నమస్తే హెచ్ఎండిఏ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కైలాస మానస సరోవర యాత్ర ఈ 2026వ సంవత్సరంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ కైలాస యాత్ర గురించే ఆలోచన, అన్వేషణ, ఆరాటం. ఈ 2026వ సంవత్సరంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేస్తే 12 సార్ల రెట్టింపు ఫలితమని ఇప్పుడు అంతటా ఇదే ప్రస్తావన. కైలాస యాత్ర అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఏకైక ట్రావెల్స్ ఏజెన్సీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 2025వ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో కైలాస యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయించి ది బెస్ట్ కైలాస్ టూర్స్ ఆపరేటర్స్ గా పేరు పొందింది. సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం ఇప్పటికే 300 మందికి పైగా కైలాస యాత్రను పూర్తి చేయించి తిరిగి వచ్చిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ శర్మ గారిని ఈ సంవత్సరం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాతావరణ పరిస్థితులు, తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి పూర్తి విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే భరత్ శర్మ గారు. హర హర మహాదేవమ్మ. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. భరత్ శర్మ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సక్సెస్ఫుల్ గా మీరు కైలాస యాత్రని పూర్తి చేసుకొని వచ్చారు. 2025 సంవత్సరం నుంచి కూడా అసలు కైలాస యాత్ర అనేది మీ నోటి నుంచే గత సంవత్సరంగా వింటున్నాము. దాని విశిష్టత పూర్తిగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అలాగే భరత్ శర్మ గారి నోటి నుంచే ప్రజల్లోకి వెళ్ళడం మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఏంటి కైలాస యాత్రకి ఉన్న ఇంత విశిష్టత? కైలాస యాత్ర ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అంటున్నారు. దానిలో నిజమెంత? పూర్తి వివరాలు మాకు తెలియజేస్తారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా మీరు అన్నట్టుగా కైలాస మానస సరోవర యాత్ర అనేటువంటి ఈ యాత్ర గత సంవత్సరం నుంచి కూడా 2025 సంవత్సరంలోనే కైలాస యాత్ర రాబోయేటువంటి 26వ సంవత్సరం అశ్వ సంవత్సరం అని, ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసినటువంటి ఫలితం అని మనం ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కైలాస యాత్ర ఒకసారి చేస్తే ఒకసారి ఫలితమే, కానీ ఈ 2026వ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు రెట్టింపు ఫలితం వస్తుంది అన్నది వాస్తవము. మనం ఏదైనా సరే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సహజంగా మీడియాల్లో వీటిల్లో వాటి వెనకాల ఖచ్చితంగా ఒక ఆధారం లేనిది మనం ఏది చెప్పలేమమ్మా. అలా చెప్పడానికి కూడా కుదరదు. కాబట్టి ఒకసారి మనం టిబెటియన్ సాంప్రదాయం ప్రకారంగా చూస్తే, వారి యొక్క గ్రంథాలను మనం పరిశీలిస్తే ఒకసారి వారికి ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి మనకు ఎట్లయితే పుష్కరం అనేటువంటి సంభవిస్తుందో అదేవిధంగా టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అని, ఆ అశ్వ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, సో సాగా అనేటువంటి ఒక ఆ ప్లేస్ నుండి మొదలు పెడితే ఆ డార్చన్ యమద్వార దగ్గర చాలా విశేషమైనటువంటి యొక్క రద్దీతో మనకు స్వామివారి యొక్క కైలాస యాత్ర ఆ యొక్క ప్రదేశంలో స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధన జరుగుతూ వస్తుంది. బుద్ధిస్టులు కానీ, జైన్స్ కానీ, టిబెటియన్ సాంప్రదాయస్తులు కానీ, జైన్ మతస్థులు కానీ, బోన్ మతస్థులు కానీ, వీరందరికీ ఆ యొక్క ఫెస్టివల్ చాలా చాలా ఆనందాన్ని క్రియేట్ చేసేటువంటిది. ప్రతి ఒక్కరు ఆ సాంప్రదాయాన్ని అందరూ ఖచ్చితంగా అనుసరిస్తారమ్మ. అది గమనిస్తే మనం మొన్న మే 31 నాడు యమద్వార్ డార్చన్ దగ్గర విశేషమైనటువంటి క్రౌడ్తో చాలా పెద్ద ఎత్తున వారందరూ అక్కడ ప్రేయర్స్ అవి చేయడం జరుగుతూ వచ్చిందనమాట. కాబట్టి మన ఇండియన్స్ని కూడా 3-4 డేస్ అలౌ చేయలేదు బార్డర్కి. సో అలానే గమనిస్తే మనము ఫస్ట్ 60 సంవత్సరాలు మనకు ఉంటే, ప్రభవాది షష్ఠ సంవత్సరాలను మనం 60 ఇయర్స్లను లెక్కేసుకుంటే తెలుగు సంవత్సరాలని, మొట్టమొదటి 20 సంవత్సరాలు బ్రహ్మదేవుడు పరిపాలించినట్టుగా, నెక్స్ట్ 20 సంవత్సరాలు విష్ణుమూర్తి పరిపాలిస్తున్నట్టుగా, నెక్స్ట్ 20 సంవత్సరాలు మహేశ్వరుడు రుద్రుడు పరిపాలిస్తున్నట్టుగా చెప్తూ వస్తారు. సో ఇది మనకు 40వ సంవత్సరంలో ఉన్నాం. అంటే రాబోయేటువంటి 2027 నుంచి పరమేశ్వరుడు పరిపాలించేటువంటి ఒక సంవత్సరంగా చెప్తూ వస్తారు. కాబట్టి ఈ సంవత్సరం కైలాస యాత్ర చేసి, అయ్యా వచ్చేటువంటి 20 సంవత్సరాలు మా జీవితాల్లో కష్టాలు లేకుండా ఉండాలి అని లయకారకుని వేడుకోవడమే అనేటువంటిది కూడా మనం చెప్తూ వచ్చాం. ఇవి వాస్తవాలు తప్ప ఎక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాదమ్మా. సో ఇవన్నీ కూడా యథార్థాలు. సో మీరు అన్నట్టుగా ఫస్ట్ మార్కెట్లో ఇది కైలాస యాత్రకి ఈ సంవత్సరం విశేషత అని చెప్పినటువంటి యొక్క మొట్టమొదటి వ్యక్తి నేనే, కానీ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు. సో ఎవరి దగ్గరికైనా కైలాష్కి వెళ్ళి యాత్ర చేసి తరించండి అని చెప్తున్నాను తప్ప గాయత్రి టూర్స్తోనే చేయమని ఎక్కడ చెప్పలేదమ్మా. అసలు ఈ కైలాస యాత్ర పూర్తి చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి ఫిట్నెస్ ఉండాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనకు 3 to 4 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 1 ఏంటంటే, మనకి ఎట్టి పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే మనం సముద్ర మట్టానికి చాలా హైట్ వెళ్తున్నాం కాబట్టి, అబో సీ లెవెల్ వెళ్ళేటప్పుడు మనకు బాడీ అంతా కూడా సహకరించదు. కాబట్టి కాస్త అక్లమటైజ్ అవుతూ వెళ్ళడానికి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్, ఖచ్చితంగా పాస్పోర్ట్ కలిగి ఉండాలి. అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం మనము గమనిస్తే
9 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా ఈ యాత్రకు వెళ్ళొచ్చు. సబ్కాన్షియస్ మైండ్లో క్లారిటీ, ప్యూరిటీ ఉండి మనం వెళ్ళేటువంటి యొక్క ప్రదేశం యొక్క వాతావరణ మార్పులకి మన బాడీ తట్టుకోగలిగితే ఎవరైనా ఈ యాత్ర చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 3 months ముందే మనం ఈ యొక్క యాత్రకు కావాల్సినటువంటి యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది వీసా అండ్ పర్మిట్స్ కోసం. సో ఈ వీసా పర్మిట్స్ అనేటివి 45 days పడుతుంది ఇంచుమించుగా. సో మనం ఏ మంత్ అయితే వెళ్దాం అనుకుంటున్నామో అంతకంటే ముందు ఒక 3 months ముందే అట్లీస్ట్ ఈ యాత్రకు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ మనం ఇవ్వడము. అట్ ది సేమ్ టైం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి కేవలం డబ్బు ఉంది, కట్టేశాము, వెళ్ళాలనే కోరిక ఉందని మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క యాత్రకి మన యొక్క ఫిజికల్గా, మన మెంటల్గా మన బాడీని మనం ట్యూన్ చేయాలమ్మా. సో ఖచ్చితంగా వాకింగ్ చేయడము, డైట్ ఫాలో అవ్వడము, ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ కూడా కైలాష్ యాత్రకి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కేవలం పర్మిట్, వీసా, యాత్ర తీసుకెళ్ళడమే కాకుండా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ప్రతిరోజు సుమారుగా 100 మంది యాత్రికుల సమూహంతో మనం జూమ్ మీటింగ్ పెట్టి వారందరికీ ఒక మంచి యోగా ట్రైనర్తో మనం యోగా ఆసనాలు ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివన్నీ కూడా మనం చేయిస్తూ ఇప్పటికీ వెళ్ళినటువంటి ఒక 300 మంది యాత్రికుల వరకు ఎవరైతే వెళ్ళారో వారందరికీ యోగా చేయడం వల్ల నా బాడీని మార్చుకోవడం వల్ల ఇంత ప్రశాంతంగా యాత్ర చేశాము అనుకుంటారు. సో ఇవన్నీ క్వాలిటీస్ మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ యాత్రని చాలా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా 2 కాళ్ళు మనకు ఉన్నాయమ్మా. కానీ 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా కైలాస యాత్ర చేయొచ్చు. మనం కైలాస యాత్ర పరిక్రమలో చూస్తూ ఉంటే 2 కాళ్ళు లేకుండా చేతి కింద కర్రలు పట్టుకొని పరిక్రమ చేస్తున్న వాళ్ళని కూడా గమనిస్తాం. సో మానసిక వికలాంగులు, శారీరక వికలాంగం 2 రకాలు ఉంటారమ్మా. సో మానసిక వికలాంగత్వం లేకుండా శారీరక వికలాంగత్వం ఉన్నా కూడా కైలాస యాత్ర చేసేటువంటి ఒక అద్భుత అవకాశము అని చెప్పొచ్చమ్మా. కైలాస యాత్రకి చిన్నపిల్లలు వెళ్ళడం కూడా చూస్తూ వస్తున్నాము. సో అసలు కైలాస యాత్ర చేయాలంటే ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండాలి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వెళ్తూ ఉండాలి, కొంచెం క్లియర్గా చెప్తారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి మనకు ఇంతకుముందు 2019 వరకు మనం గమనిస్తే ఎప్పుడు కూడా 69 years వరకు మాత్రమే అలౌ చేసేవాళ్ళు. 13 సంవత్సరాల పైన ఉంటేనే మనకు పర్మిట్ ఇచ్చేవారు. ఈ రోజు కూడా మీరు గూగుల్లోనో ఆన్లైన్లోనో ఏలైనా సెర్చ్ చేస్తే మీకు కైలాష్కి ఏజ్ లిమిట్ 13 to 69 years వరకు మాత్రమే కనబడుతుంది. కానీ ఒక్క గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే 2025 సంవత్సరం లాస్ట్ ఇయర్లోనే 69, 70, 71, 72, 73, 74, 75 years ఉన్నటువంటి ఒక యాత్రికులకు కూడా మనం కైలాష్ యాత్రకి పర్మిట్స్ ప్లస్ వీసాస్ అన్ని కూడా ఏర్పాట్లు చేయగలిగి వారందరినీ సక్సెస్ఫుల్గా పరిక్రమ కూడా చేయించగలిగాం. సో 9 years ఉన్నటువంటి ఒక అబ్బాయి కూడా మనం పర్మిట్ తీసుకురాగలిగాం. ఇవన్నిటికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి కాస్త 70+ ఉన్న వాళ్ళకి కూడా మనం కొన్ని డాక్యుమెంటేషన్స్ ప్లస్ ఒక మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ఎంబసీకి ఖచ్చితంగా పర్మిట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 మందికి సంబంధించినటువంటి పర్మిట్ లిస్ట్ కాపీస్ అమ్మా ఇవి. దీంట్లో మీరు గమనిస్తే సుమారుగా 2002, 2003 బాన్ నుంచి మొదలు పెడితే 75 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక పర్మిట్ అండ్ వీసా కాపీస్ మీకు ఇందులో కనబడుతూ వస్తాయి. సో కైలాష్ యాత్ర అసలు చెప్పాలంటే ఇండియాలోనే, భారతదేశంలోనే 70+ ఉన్నటువంటి ఒక యాత్రికులను ఎవరైనా సరే తీసుకొని వెళ్ళగలిగారు సక్సెస్ఫుల్గా అంటే అది కేవలం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చాలా గర్వంగా, ప్రౌడ్గా చెప్పుకోగలను మనం అయితే. సార్ అసలు ఈ సంవత్సరం కైలాస యాత్రకి సంబంధించి అంటే పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనే టాక్ నడుస్తోంది. దానిలో నిజం ఎంత? ఒకవేళ నిజంగా అది నిజమైతే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిజంగా పర్మిట్స్కి సంబంధించి మీరు ముందుండి నడిపిస్తారా? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా సంవత్సరం అంతా కూడా నడవవలసినటువంటి ఒక పర్మిట్ వీసా ప్రాసెస్ అంతా కూడా కేవలం 1 monthలో పూర్తయిపోయాయమ్మా. సో చైనీస్ ఎంబసీ అండ్ CIPSC అనే ఒక సంస్థ, FEC అనేటువంటి సంస్థకి ఒక కోటా ఉంటుంది. సో ఆ కోటాలో ఎన్ని విపరీతమైనటువంటి ఒక పర్మిట్ వీసాలన్నీ కూడా ఫస్ట్ ముందుగానే మనం జాగ్రత్త పడి తీసుకొని ఎప్పుడో సుమారుగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండే కైలాష్కి వెళ్ళాలనే సంకల్పంతో ముందుగానే అందరూ రెడీ చేసుకుని పర్మిట్స్ అన్నీ కూడా ఈవెన్ మనం కూడా సుమారుగా 1000 నుంచి 1100 మంది పర్మిట్స్ అన్నీ కూడా ఇవన్నీ మనం ఫస్ట్ సీజన్ ఎంటర్ అవ్వగానే, ఓపెన్ అవ్వగానే ఇవన్నీ మేలో అప్లై చేశాం. కాబట్టి ఈరోజు మనం చేతిలో పర్మిట్ అండ్ వీసాస్ పట్టుకొని కూర్చోగలిగాం. సో ఎప్పుడైతే మనం గమనించినప్పుడు ఎప్పుడైతే రష్ ఉంటుందో ముందుగానే ఆ కోటాకు సంబంధించిన పర్మిట్ అండ్ వీసాస్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు జూన్ ఎండింగ్ వరకు ఆల్రెడీ కోటా అయిపోయింది అని చెప్తూ వస్తున్నారు.
కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విపరీతమైనటువంటి ఈ యొక్క రద్దీని కంట్రోల్ చేయడానికి ఈ జూన్ వరకు ఆపారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జూన్ 15వ తారీఖు తర్వాత మళ్ళీ కోటా రిలీజ్ అయ్యి ఒక 10 నుంచి 15 రోజుల వరకు మాత్రమే వీసా పర్మిట్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇంకా కైలాస యాత్రకి ఈ సంవత్సరం మనం ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే విపరీతమైనటువంటి ఒక ఫ్లో ఇప్పటికే కోటా అంతా కూడా పూర్తవ్వడము. ఎందుకంటే కైలాస యాత్రకి ఇష్టం వచ్చినట్టుగా చైనాలోకి రానివ్వరు. మన పుష్కరాల్లో వచ్చినట్టుగా గుంపులుగా వెళ్ళి అక్కడ ఇబ్బంది కానివ్వరు. సిస్టమేటిక్గా ఎంతమంది ఇన్ అవ్వాలో బార్డర్లోకి అంతమంది అవుట్ అవ్వాల్సిందే. అందుకని రెగ్యులేషన్స్ నడుస్తాయి అక్కడ వీసా అండ్ పర్మిట్ దగ్గర. కాబట్టి మనం ముందుగానే అందరినీ అలర్ట్ చేసి మన బ్యాచెస్ అందరికీ పర్మిట్స్ అండ్ వీసాస్ అని కూడా ముందు తీసుకోవడం జరుగుతూ వచ్చింది. అండ్ ఇక నుంచి ఎవరైనా సరే ఈ సంవత్సరం సంవత్సరంలో కైలాస యాత్ర చేయాలి అనే ఆలోచన ఉంటే ఈరోజు ఆల్మోస్ట్ మనం జూన్ 6th, 7th, 8thలో ఉన్నామమ్మా. ఇంచుమించుగా జూన్ 15th వరకు మ్యాక్సిమం మన యొక్క పాస్పోర్ట్ ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచ దేశాల్లో ఏ ట్రావెల్ ఆపరేటర్తో అయినా సరే మీరు సంప్రదించి ఆ సంబంధించిన స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం జూన్ 15వ తారీఖు వరకు మనం పర్మిట్కి అప్లై చేయగలిగితే ఖచ్చితంగా పర్మిట్స్ వస్తాయి. సో అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం నేపాల్ ఏజెంట్స్ మీద ఆధారపడి అతను ఇంకోరి మీద చెప్పి గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పేటువంటి ఏజెంట్స్ అందరికీ ఈ విషయం తెలియక అందరికీ ప్యానిక్ చేస్తూ మాకు చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి, సార్ కైలాష్కి పర్మిట్లు ఆగిపోయాయట, మరి మాకు బుకింగ్స్ ఉన్నాయా అని. సో అటువంటి వారందరికీ మన మీడియా ద్వారా నేను చెప్పేటువంటి ఒకటే ఒక విషయం, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 15 లోపల జాగ్రత్త పడితే మనం ఖచ్చితంగా పర్మిట్ అండ్ వీసాస్ రెండు కూడా మనం జాగ్రత్తగా పొందవచ్చు. ఈ సంవత్సరం కైలాస యాత్ర యొక్క ఎసెన్స్ని, ఆ ఫలితాన్ని లక్షణంగా పొందొచ్చమ్మా. ఈ సంవత్సరం ఎంతవరకు కైలాస యాత్ర చేయొచ్చు? అసలు కైలాస యాత్ర చేయాలంటే దానికి సంబంధించిన బెస్ట్ సీజన్ ఏంటి కైలాస యాత్రకి? సహజంగా మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు కైలాస యాత్రకు వెళ్ళొచ్చు. ఈసారి ముందుగానే వర్షాలు పడి వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు పడతాయనేటువంటి అపోహ కూడా లేదు. ఒకవేళ పడ్డా నేపాల్ పార్ట్లో తప్ప టిబెటియన్ పార్ట్లో ఎక్కడా వర్షం పడేటువంటి అవకాశం ఉండదు. యాక్చువల్గా ఒకవేళ వర్షం పడ్డా కూడా H2O అంటాం మనం కెమిస్ట్రీ భాషలో, కోడ్ లాంగ్వేజ్లో. H2Oలో O2 అంటే ఆక్సిజన్ ఉంది అని చెప్తారు. సో వాటర్ కంటెంట్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి చిన్నగా తుంపర్లు పడ్డా, వర్షం పడ్డా మనకి హెల్ప్ఫుల్ ఏమవుద్దంటే ఎవరైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఇంకా బాగా దొరుకుతుంది. మన దగ్గర ఇక్కడ 21% ఆఫ్ ఆక్సిజన్ ఉన్నటువంటి దగ్గర నుంచి మనం హై ఆల్టిట్యూడ్ కైలాష్కి వెళ్ళేసరికి 10% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి మన లంగ్స్ ఆ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు ఆ వర్షం పడ్డా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి సంవత్సరం మే నుండి అక్టోబర్ వరకే కైలాస యాత్ర చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు మాకు రోజు ఒక 100 ఫోన్లు వస్తాయి, మేము నెక్స్ట్ మంతే వెళ్ళాలి, వారం రోజుల తర్వాతనే వెళ్ళాలనుకుంటారు. కైలాస యాత్రకి 3 months ముందే ప్లాన్ చేసుకుంటే తప్ప ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, మాకు ఈ మంత్రి తెలుసు, ఆ మంత్రి తెలుసు, ఆ మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు అని చాలామంది ఫోన్లు చేస్తారమ్మ. కానీ కైలాస యాత్రకి ఖచ్చితంగా ఒక పర్మిట్కి ఒక లిమిట్ ఉంటుంది, టైం లిమిట్. దాన్ని బేస్ చేసే మనం ఖచ్చితంగా పర్మిట్ అండ్ వీసా తీసుకోవాలి. కాబట్టి మా దగ్గర 1 year ముందు నుండే బుకింగ్స్ మొదలవుతాయి. బికాజ్ కైలాస యాత్రకి మనం వెళ్ళాలనే సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. కాబట్టి ఇన్ అడ్వాన్స్గా ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడే మనం ఫ్రూట్ఫుల్గా ప్రశాంతంగా యాత్రకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని ప్రశాంతంగా పొందొచ్చమ్మ. మనం కైలాస యాత్రలో చాలా అంటే హై ఆల్టిట్యూడ్ యాత్ర ఇది. సో ఈ యాత్రలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాస యాత్రలో వచ్చేటువంటి ఒక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి సముద్ర మొట్టానికి చాలా హైట్లో అంటే 5,850 మీటర్లు వెళ్తున్నాం. డాల్మాలా పాస్ లెక్కేస్తే 5,850 మీటర్స్. సో ఆ 5,850 మీటర్స్ వరకు వెళ్ళేటువంటి ఈ యాత్రలో వచ్చేటువంటి ఒకే ఒక మేజర్ సమస్య ఏంటి అంటే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్. కాబట్టి ఆ ఒక్క సిక్నెస్ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే కేవలం కైలాష్కి ఫార్మాలిటీస్ చేస్తారేమో కానీ కైలాస యాత్రకు వెళ్ళినటువంటి వారిని తిరిగి సేఫ్టీగా తిరిగి తీసుకొని రావాలంటే అక్లమటైజేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పాయింట్లో ఎంతసేపు ఆపాలి, ఒక ఆల్టిట్యూడ్లో ఎంతసేపు ఆగితే మన లంగ్స్ రికవర్ అవుతాయి, మన బాడీ మెటబాలిజం సెట్ అవుతుంది అనేటువంటిది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మన బ్యాచ్ నిన్న ఉంది, చైనీస్ అథారిటీస్ తొందరగా వెళ్ళిపోవాలి, 1 dayనే తక్లాకోట్లో ఉండండి, మానసరం వెళ్ళిపోమని ఫోర్స్ చేశారు. మేము అవసరమైతే బ్యాక్ వెళ్ళిపోతాం, బట్ అక్కడ అక్లమటైజేషన్ లేకుండా మానసరం వెళ్ళిపోయి అందరూ పెద్దవాళ్ళు సిక్ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనం చేయలేము.
సో వీఆర్ క్విట్టింగ్ బ్యాక్ అని మనం గట్టిగా ఫోర్స్ చేస్తే, మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వారు డౌన్ అయ్యి తిరిగి మళ్ళీ బ్యాచ్ని తక్లాకోట్లో అక్లమటైజేషన్ కోసం అడ్జస్ట్ కావడం కోసం ఖచ్చితంగా 2 days రెస్ట్ ఇవ్వాలి. సో ఫార్మాలిటీస్ ఏదో మారిపోయాయి కదా, వాడేవాడో చెప్పాడు కదా చైనా వాడని చెప్పి ఇంతమంది 100 మంది నిన్న ఒక 123 మంది కైలాస యాత్ర వెళ్ళారు. సో వాళ్ళందరినీ మనము సఫర్ చేసేటువంటి ప్రయత్నం చేయలేం. కాబట్టి అక్లమటైజేషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఇస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవ్వరు సిక్ కాకుండా ప్రశాంతంగా వస్తారు. ఈవెన్ దో ఏ బాడీస్ అయితే ఇక్కడ యోగా లాంటివి చేయకుండా నిర్లక్ష్యం చేస్తారో అటువంటివి కాస్త అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ని ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక సిస్టమ్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. ప్లస్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళందరూ మనతో టీం ఉంటారు. చివరికి వారి యొక్క గమ్మో బ్యాగ్స్, వారి యొక్క డఫల్ బ్యాగ్స్, వారికి ఇచ్చేటువంటి కిట్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి 100 మంది కైలాస యాత్ర చేస్తే సుమారుగా 30 నుండి 40 మంది మన స్టాఫే వర్క్ చేయాల్సి వస్తుందమ్మా. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఎవరైనా చేయొచ్చు. కానీ ముందుగానే మనం జాగ్రత్త పడుతూ మన బాడీ మెటబాలిజంని మార్చుకోగలిగితే ఏ ఇబ్బందులు రావు అని చెప్పచ్చమ్మా. సో ఈ సంవత్సరం సెల్ఫ్ కిచెన్ని ఎల్లో చెయ్యట్లేదు అంటున్నారు. ఒకవేళ అది నిజమైతే మన తెలుగు యాత్రికులకి ఫుడ్ ఎలా ఫెసిలిటేట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా చేసుకుంటున్నారు? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి సహజంగా ఈ సంవత్సరం ఇండియన్ కిచెన్ టీమ్ని ఎవరిని అలౌ చేయట్లేదు చాలా స్ట్రిక్ట్గా. ఎందుకంటే ఇదంతా అశ్వ సంవత్సరం అని మొన్నటిదాకా సాగా ఫెస్టివల్ అయ్యింది కాబట్టి అందరినీ క్లోజ్ చేశారు బార్డర్ దగ్గర. బట్ మనం ఈసారి ముందుగానే నేపాల్ నుండి ముందుగానే కిచెన్ స్టాఫ్ని హైర్ చేసుకుని సుమారుగా 120 మంది కిచెన్ స్టాఫ్ని హైర్ చేసుకుని వారి కోసం నేపాల్లోనే మన ఇక్కడ నుండి ఒక 2-3 కిచెన్ స్టాఫ్స్ని పంపించి వారికి ఎలా మన ఇండియన్ ఫుడ్ చేయాలో అనేటువంటిది అంతా ట్రైన్ చేసి వారి ద్వారా మనం ఇప్పుడు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఫుడ్తో ఇబ్బంది కాకుండా మనం ప్లాన్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు కొన్ని పదార్థాలు ఖచ్చితంగా తినవలసినవి ఉంటాయి. అవి తింటేనే మనం హై ఆల్టిట్యూడ్ సెట్ అవుతాం. సో అటువంటి యొక్క ఫుడ్ ఐటమ్స్తో ప్రోటీన్ ఫుడ్ని ఇస్తూ కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ మన బాడీ మెటబాలిజాన్ని మార్చేటువంటి ఒక యాత్ర ఇది. కాబట్టి ఫుడ్ విషయంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా ప్రశాంతంగా కైలాస యాత్ర మన తెలుగింటి భోజనంతో పాటు చేసి రావచ్చమ్మా. మనం ఇటీవల కైలాస యాత్ర ముగించుకుని వచ్చిన యాత్రికుల స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. మానస సరోవర యాత్ర చేయకపోతే మన జీవితాలు నిజంగా వృధా అండి. నిజంగా బొందితో ఖచ్చితంగా మహాదేవుణ్ణి చూడగలము అంటే ఈ కైలాస మానస సరోవర యాత్ర ఒక్కటే అన్నది ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర. ఈ యాత్ర ఏదో కష్టమైనది అని అనుకుంటారు అందరూ. ఇది ఏం కష్టం కాదు, ఫ్రీగా ఉంటుంది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారు, భరత్ సారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని మన సొంత అన్నదమ్ముల రీత్యా మనల్ని తీసుకొని వచ్చి మనల్ని హైదరాబాద్ చేసే వరకు మానస సరోవర్లోని నక్షత్రం డిప్ చూసామండి. చాలా అసలు జన్మ ధన్యం అయిపోయింది. చాలా అసలు ఎవరికి కనబడదు అంటారు కానీ మాకు కనబడింది. అలాగా అన్ని నక్షత్రాలు చూసాము. ఇప్పుడు ఇక్కడ కైలాస పర్వతం చూడడానికి వచ్చామండి. చాలా అసలు అది మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనలేనిది. అది మాకు చెప్పలేకపోతున్నానండి మాటల్లోనే. నాకు మా నాన్న పాదాలకు మానస సరోవరం యొక్క వాటర్ ని ఇక్కడ ఇచ్చానండి. నేను సూపర్ నిజంగా మా నాన్నని తీసుకొచ్చినటువంటి అంత ఆనందం నాకు చాలా కలిగిందండి. నిజంగా తీసుకురాలేకపోయాను కానీ ఈ విధంగా తీసుకొచ్చానేమో అన్నటువంటి ఒక ఆనందం నాకు కలిగిందండి. చాలా 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 థ్యాంక్స్ అండి. నిజంగా లైఫ్ అంబిషన్ ఈ రోజుకి నాకు తీరింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, 96 నుంచి అనుకుంటున్నాను కైలాస ఎప్పటికైనా రాగలనా నేను అని. అది ఇప్పటికే ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. నా జన్మ ధన్యమైంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. మాటలు చెప్పలేనంత సంతోషం ఉన్నది. ఇంకా ఏమీ మాటలు లేవు. ఆ కైలాసనాథ సన్నిధిలో జన్మల ఆ గాయత్రి టూర్ తోటి సంతోషంగా ఉంటామని మాటలు రావట్లేదు. ఆ కైలాసనాథ సన్నిధిలో సార్ అసలు అంటే మన యాత్రికుల స్పందన చూస్తుంటే నిజంగానే అక్కడ శివపార్వతుల దర్శనం కలుగుతుందా అని ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతోంది. అండ్ అక్కడ నక్షత్రాలు వచ్చి స్నానం చేసి వెళ్తాయి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? వాళ్ళ అనుభూతి చూస్తుంటే అక్కడ భక్తి పారస్యం చాలా కనిపిస్తోంది. అది ఎంతవరకు నిజం? నక్షత్రాలు స్నానం చేసి వెళ్తాయి అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాస యాత్రకి ఎంతటి నాస్తికులు వెళ్ళినా సరే మన కంటితో శివపార్వతులని చూసాము, దర్శించాము, తరించాము అనేటువంటి ఆ అనుభూతి 100కు 1000% ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే
డే 4 మనం మానసరోవరం వెళ్తాం సహజంగా మన యొక్క యాత్రలో. ఆ డే 4 మానసరోవరం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక నైట్ స్టే చేస్తాము. బ్రాహ్మీ ముహూర్తంలో 3 to 4:30 వరకు అందరినీ మనం కాస్త నిద్రలేపి కాస్త జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుని వారందరినీ బయటికి వచ్చి జస్ట్ మానసరోవరం ఒడ్డునే మనం నిల్చొని సంబంధించినటువంటి ఆ యొక్క నక్షత్రాలని కైలాసగిరి వైపు మనం గమనిస్తే ఒక కుక్కలు అరిచినటువంటి యొక్క సౌండ్స్ అని కూడా వినపడిన తర్వాత ఆ నక్షత్రాలన్నీ డిప్ అయి వెళ్తూ ఉండగా చూస్తాం మనం. కొంతమందికి 2 కనపడచ్చు, 3 కనపడచ్చు, కొంతమందికి 50-60 కనపడచ్చు. సో వారి అనుభూతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి మనం విన్నప్పుడు, అది చూసినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి యొక్క ప్రపంచము, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి యొక్క ఇది మనం అసలు నమ్మగలమా అనిపించేట్లుగా ఉంటుంది. అది కైలాస యాత్ర చేసిన ప్రతి ఒక్కరు, ఇందాక మీరు వింటున్నటువంటి యొక్క ప్రతి ఒక్కరి అనుభూతులు అది ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తారు. సో కైలాస యాత్ర అనేటువంటి వాటిల్లో ఉన్నటువంటి మిరాకిల్స్ ప్రపంచంలో ఏ దేశంలో లేవు కాబట్టే చైనీస్ వారు మిగతా వాళ్ళందరూ కూడా కైలాస పైకి అధిరోగించడానికి హెలికాప్టర్స్ ప్రయోగించి అవన్నీ కూడా విఫలమయ్యేసరికి అది నో ఫ్లై జోన్ అని చెప్పారు. కాబట్టి ఈ రోజుకి అతీతమైన శక్తి ప్రపంచానికి అందరూ కూడా సెంటర్ ప్లేస్ అమ్మది. సో అతీతమైన శక్తి ఏదో ఉంది అక్కడ అనేటువంటి ఒక భావనతో అదంతా నో ఫ్లై జోన్గా కేటాయించడం జరిగింది. సో కైలాస యాత్ర అనేటువంటి ఒక యాత్ర చేసి తరిస్తే తప్ప తెలియనటువంటి ఒక ఎసెన్స్ అమ్మది. సో ఖచ్చితంగా శివపార్వతుల్ని మనం కల్లారా చూడొచ్చు. అండ్ మానసరోవరంలో నక్షత్రాల రూపంలో ఒక జ్యోతి రూపంలో డిప్ అవుతూ ఉండగా చూడొచ్చు. ఇది ఫ్యాక్ట్. ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు, యాత్రికులు చెప్తున్నటువంటి ఒక విషయం, కైలాస యాత్ర చేసిన వారి యొక్క అనుభూతి. సో ఇవన్నీ గమనిస్తే కైలాస యాత్ర అనేటువంటిది లైఫ్ చేంజింగ్ అమ్మ. మనం బొందుతో కైలాసము అంటాం. అంటే యమద్వారకు వెళ్ళిన తర్వాత ఆ ద్వారం నుండి బయటికి వచ్చినప్పుడు ఈ జన్మంతా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పునర్జన్మని నేను ప్రారంభిస్తున్నా అని చెప్పేటువంటి యాత్ర. కాబట్టి ఇటువంటి యాత్రను ఎప్పుడో 60+ తర్వాత చేసి ఆ అనుభూతులతో ఉండడం కంటే యంగ్ ఏజ్లో చేసినప్పుడు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మన యొక్క లైఫ్ చేంజ్ అయినప్పుడు మన వేగం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కైలాస యాత్ర చేసినటువంటి యువతకు అది చాలా బాగా ఆస్వాదించబడుతుంది. కాబట్టి కైలాస యాత్ర లైఫ్లో యూత్ ఇంకా చేస్తే ఎక్కువగా యూజ్ ఉంటుందని చెప్పొచ్చమ్మా. కైలాస యాత్ర అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే కైలాస యాత్ర అనే స్థాయికి మీ పేరు వెళ్ళిపోయింది. అసలు కైలాస యాత్ర చేయించడానికి అంటే మీరు ఇంత విశిష్టత సంపాదించడానికి దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రని అంత విశిష్టంగా చూస్తుంది? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే కైలాష్ అంటేనే అందరికీ ఇలా ఒకసారి రోమాలు నిల్చునేటువంటి యొక్క ఫీలింగ్ అనిపిస్తుంది అమ్మా. సో ఆ ఫీలింగ్ అనిపించినప్పుడు వారి లైఫ్లో ఒక్కసారి కైలాస యాత్రకు వెళ్తారు సహజంగా చాలామంది. సో లైఫ్లో ఒక్కసారి చేయాలనేటువంటి ఒక అభిలాషని వారు సొంతంగా వెళ్ళాలంటే మీరు ఏ యాత్ర అయినా వెళ్ళచ్చు. ప్రపంచ దేశాల్లో గ్లోబ్లో ఎక్కడికైనా సరే మీరు కైలాస యాత్ర తప్పనిచ్చి ఏ ప్రదేశంకైనా సరే మీరు వెళ్ళచ్చు సొంతంగా ఇండిపెండెంట్గా, బట్ నాట్ టు కైలాష్. ఖచ్చితంగా ఇటువంటి ఒక పర్మిట్స్, ఈ వీసాస్ నాలాంటి ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్తో టచ్ చేసే ఖచ్చితంగా ట్రావెల్ ఆపరేటర్ ద్వారానే కైలాస్కి వెళ్ళాలి తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన డోర్ నాక్ చేసినప్పుడు పిల్లవాళ్ళు పాపం వారి పేరెంట్స్ని తీసుకెళ్ళలేక వారి పేరెంట్స్కి అరే ఒక్కసారి కైలాష్ పంపించడానికి అక్కడ పోయినా పర్లేదని మొండికి వేసినప్పుడు అయ్యో మా పేరెంట్స్ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ని మనం నెరవేర్చాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వారికి కదిలినప్పుడు అన్ని సెర్చ్ చేసిన తర్వాత ఎవరో ఒక ట్రావెల్ ఆపరేటర్ చేతిలో పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి సేఫ్గా మా అమ్మ వాళ్ళు వస్తారా, మా పేరెంట్స్ని సేఫ్గా జర్నీ చేయించచ్చా, అసలు అక్లమటైజేషన్ ఇస్తారా లేదా, ఇవన్నీ వాతావరణాలు చూసినప్పుడు మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని టచ్ చేసాము అన్నప్పుడు తిరిగి అయ్యో వీడిని మనం నమ్మి పంపించాము, మనకు జస్టిఫికేషన్ జరగలేదు అన్నప్పుడు జీవితకాలం వారి యొక్క ఘోష, వారి యొక్క పెయిన్ మనం ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుందమ్మా. సో కైలాస యాత్రలో వెళ్ళిన తర్వాత వారితో నేను కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ బ్యాచ్ నేను ట్రావెల్ చేస్తామా. ప్రతి బ్యాచ్ని పంపించి చైనీస్ బార్డర్ వరకు లేదా నేపాల్ బార్డర్లో ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చి నా వీసా మళ్ళీ స్టాంపింగ్ వేయించుకుని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ బ్యాచ్లో సుమారుగా సంవత్సరానికి ఈసారి 22 బ్యాచ్లు వెళ్తూ ఉంటే ఎవ్రీ బ్యాచ్లో 100 మంది వెళ్తూ ఉంటే నేను ఆల్మోస్ట్ 11 బ్యాచ్ల్లో కైలాస ట్రావెల్ చేస్తున్నా. ఇటీవలే రీసెంట్గా పరిక్రమ కూడా చేసి వచ్చా. సో వారితో ట్రావెల్ చేసినప్పుడు మానసరోవరం దగ్గరనో కైలాష్ దగ్గరనో వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఒక హగ్ ఇచ్చి మనకు డబ్బు పే చేసి వారు మనకు కృతజ్ఞత చెప్తూ చివరికి కొంతమంది మన కాళ్ళ మీద పడి దండం పెట్టినప్పుడు అనిపిస్తుంది డబ్బు ఇచ్చిన కస్టమర్ మన కాళ్ళ మీద పడ్డం ఏంటి,
మనల్ని కాలర్ పట్టుకుని క్వశ్చన్ చేయాల్సిన కస్టమర్ మన కాళ్ళ మీద పడి మనకు కృతజ్ఞత చెప్పినప్పుడు ఎస్ కైలాష్ ఓన్లీ డబ్బు మాత్రమేలో లేదు, కైలాష్లో ఒక ఎసెన్స్ ఉంది, ఒక హ్యాపీనెస్ ఉంది. మనం సరైనటువంటి ఒక సర్వీస్ ఇవ్వగలిగినప్పుడు జీవితకాలం వారి ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ కొడుకులైనా సరే మర్చిపోతారేమో కానీ మనల్ని మర్చిపోరమ్మా. సో అంతటి ఆనందం కలిగినటువంటి కైలాష్ యాత్రలో మనం జస్టిఫికేషన్ చేసినప్పుడు, ఇందాక ఇటీవల ఒక 3 బ్యాచెస్ వెళ్తే పర్మిట్లు లేక, వీసాలు లేక, అక్లమటైజేషన్ ఇవ్వలేక, ఎక్కడెక్కడో ఏసీ రూమ్లో కూర్చొని పెద్ద పెద్ద కంపెనీస్లో కూర్చొని వారందరూ కంపెనీ బాసెస్ అందరూ కింద వాళ్ళతో నడిపించినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయి చైనీస్ వారందరూ హడావిడి చేసి చివరికి అటు ఇటు ఇబ్బంది పెడితే అవన్నీ ప్రాసెస్లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా 10-12 రోజులు బార్డర్ల దగ్గర వెయిట్ చేసి ఇన్ని ఘోషలు పడుతున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఒక పెయిన్ అనిపిస్తుంది, అరే ఇంత మోసపోతున్నామా మనము అని. సో మన వాళ్ళు ఇటు పర్మిట్లో కానీ, వీసాల్లో కానీ, ఫ్లైట్లో కానీ, హెలికాప్టర్లో కానీ ఒక రైట్ రాయల్గా వెళ్ళినప్పుడు చాలామంది నా సెల్ఫీలు తీసుకుంటుంటారు మా కైలాష్లో. సుమారుగా ఒక సీజన్లో 1000 నుంచి 2000 మంది నా సెల్ఫీలు తీసుకుంటారు. ఏదో వేరే వేరే ట్రావెల్స్లలో బుక్ చేసుకొని కూడా కనపడంగానే భరత్ శర్మ కదా, గాయత్రి టూర్స్ కదా, సార్ ఒక్క ఫోటో మీకు ఫోన్ చేశాము, మేలో లేదన్నారు, మేము లేట్గా మేము దగ్గరికి వచ్చాము, సో ఆప్షన్ లేక ఇంకో దగ్గర బుక్ చేసుకున్నాము, సో ఇప్పుడు రాగలిగాము ఇక్కడికి, సో మేము ఎప్పుడో మేలో రావాల్సింది ఇప్పుడు జూన్లో వచ్చాము, ఆ రోజు మీరు గైడ్ చేశారు జూన్లో అవకాశం ఉందని కానీ మీ మాట నమ్మలేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము అని వారు మనతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఆనందంకి ఎంత వెయిట్ ఉంటుందంటే అమ్మ, వారు మనతో ట్రావెల్ చేయకపోయినా పర్లేదు కానీ ట్రావెల్ చేసేటువంటి యాత్రికులతో మనం ప్రయాణం చేసేటప్పుడు వారు ఆ మాట అన్నప్పుడు అది కొన్ని కోట్ల రూపాయల ఆస్తి అనిపిస్తుందమ్మా. సో కైలాష్ అనేటువంటిది డబ్బుతో మాత్రమే లేదమ్మా, అది ఒక బాధ్యత, బరువు, రెస్పాన్సిబిలిటీ. అంతకు మించి కైలాష్ అనేటువంటిది జర్నీ ఇన్సైడ్ అని చెప్పచ్చు. కాబట్టి మనలో మనం ప్రయాణం చేసేటువంటి ఒక యాత్ర కైలాష్ యాత్ర. దానికంటే మించి ఇంక ఏ వర్డ్స్ చెప్పినా తక్కువేం చెప్పచ్చమ్మా. అసలు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస్ యాత్రని ఇంత ఇంట్రెస్టింగ్గా, ఇంత స్పెషల్గా డిజైన్ చేసి ఆ యాత్రని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి గల కారణాలు ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అమ్మ, ఇందాక చెప్పినట్టుగా కైలాష్ మానస సరోవర్ యాత్ర లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం ఆనందాన్ని ఇచ్చేటువంటి యాత్ర. సో చేస్తే కైలాష్ యాత్ర నా పేరెంట్స్తో ఇలానే చేయాలి అని నేను అనుకుంటే ఎలా జరుగుతుందో, అక్కడ 10-20 వేల రూపాయలు కైలాష్ యాత్రలో ఎక్కువైనా, 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా, చివరికి క్లైమేట్ బాగోలేక కాస్త ఇబ్బందులకు గురైనా కైలాష్ యాత్ర 100 మంది అలానే చేయాలి, వేరే నెక్స్ట్ థాట్ లేదు ఇంకక్కడ. సో అటువంటి యొక్క బరువు బాధ్యతతో కూడినటువంటి కైలాష్ యాత్రని మనం ఫ్రూట్ఫుల్గా అందించినప్పుడు, మనం ఇచ్చేటువంటి సర్వీస్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఎస్ కైలాష్ యాత్రని అంత ఎసెన్స్ పొందినటువంటి ఒక బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లెస్సింగ్సే మనకు లైఫ్ లాంగ్ నిలబడతాయి. లాస్ట్ ఇయర్ 826 మంది కైలాష్కి వెళ్తే అమ్మ, చివరికి ఆ వెళ్ళినటువంటి కస్టమర్స్తో ఈ సంవత్సరం సుమారుగా ఒక 500-600 మందిని కొత్త వాళ్ళని రెఫర్ చేసే పరిస్థితికి వచ్చిందమ్మ. సో మేము ఆల్రెడీ కొత్తగా ఇప్పుడు బుకింగ్స్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, అకామిడేట్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా వీఆర్ హెల్ప్లెస్, మాకు దగ్గర ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి, ఇంక నెక్స్ట్ ఇయర్ చూద్దామా అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాము ఆల్రెడీ. సో ఇక్కడ టార్గెట్ లేదు, ఇంతమందిని తీసుకెళ్ళాలి, చలో మనం 10-15 వేలు సంపాదిస్తాం అనుకోండి సర్వీస్ ఛార్జ్లో ఇంతటి కాంపిటీషన్ వరల్డ్లో. కానీ మనకు ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్లో సాటిస్ఫాక్షన్ మనం ఎప్పుడైతే పొందగలుగుతామో, ఎప్పుడైతే ఎస్ కస్టమర్కి నేను న్యాయం చేయగలుగుతున్నా అన్నట్టు ఫీల్ అనిపించిందో ఆ రెస్పాన్సిబిలిటీ ముందు అంత తక్కువే అనిపించమ్మా. సో కైలాస యాత్రకి సంబంధించి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎంతో ప్రత్యేకత అలాగే విశిష్టత కలిగి ఉన్నారు. కైలాస యాత్ర అనగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుర్తుకొచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. అలాగే యాత్రికుల స్పందన కూడా మనం చూసాము. సో కైలాస యాత్ర చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించవచ్చు, మీ టూర్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయొచ్చు. ఇది ఇవాళ స్పెషల్ కార్యక్రమం. స్టే ట్యూన్ టు HM TV.